ఈ మధ్య కాంతి అనే వ్యక్తి క్రైస్తవ పాస్టర్ని ఇంటర్వ్యూ చేస్తూ యేసు దేవుడా రాముడు దేవుడా అని అడిగితే ఆ పాస్టరు యేసు దేవుడు అన్నాడు. మరొక ప్రశ్న, ఎందుకు యేసును దేవుడు అంటున్నావు, ఆయన కూడా మనిషి కదా అంటే, కాదు, ఆయన దేవుడు మనిషిగా అవతారం ఎత్తి ఈ లోకానికి వచ్చాడు. నిజంగా బైబిల్లో దేవుడు మనిషిగా అవతారం ఎత్తాడా? బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. అంటే నరులకు పుట్టడు, ఆయనకు రక్త మాంసాలు ఉండవు. ఆయన సర్వశక్తిమంతుడు, దేవునికి అసాధ్యమైనది ఏదీ ఉండదు. ఆయన మృతులను సజీవులుగాను చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు. అలాగే ఆయన ఎవరిని కరుణిస్తాడో వారిని కరుణిస్తును, ఎవని ఎడల జాలి చూపునో వాని ఎడల జాలి చూపును. అలాగే తన చిత్తాన్ని జరిగించుటకు ఒకని కఠినపరుస్తాడు, ఒకని ఎడల జాలి కలిగిస్తాడు. అంతేకాని తన చిత్తాన్ని జరిగించుటకు ఆయన అవతారమెత్తవలసిన అవసరత లేదు.